భారతదేశ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, 2024లో 1,60,000 మంది వాహనదారులు టక్కర్లై యాక్సిడెంట్ అయి భారతదేశంలో చనిపోయారు. తెలంగాణలో 7,000 మంది చనిపోయారు. ఈ నరేంద్ర మోడీకి, ఈ పెద్ద పెద్ద రోడ్లు వేసిన ఇంజనీర్లకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులకు బుద్ధి లేదు, బుర్ర లేదు, తెలివి లేదు. నేను పార్టీ కామ్రేడ్ మచ్చల్ర వెంకటరెడ్డిని తెలివితో మీ అందరికీ సలహా ఇస్తున్నా. నా పార్టీకి ఓటేసి అధికారం ఇస్తే నేనేం చేస్తానంటే రావడం, పోవడం, ఎదురెదురుగా గుద్దుకోవడం, సావడం. అందుకని ఈ 2 రోడ్ల వ్యవస్థను రద్దు చేస్తాను. భారతదేశంలో కావలసినంత భూమి ఉందయ్యా. ఒకే రోడ్డు పెడతాను, 1 వే. ఆ పోయేవాడికి వచ్చేవాడికి చాలా దూరం, కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఎదురైనా వచ్చి గుద్దుకోవడం, సావడం అనేది ఉండదు. ఎక్కడైనా క్రాసింగ్ వస్తే పైనుంచి క్రాస్ చేపిస్తాం. ఏది లండన్లో ఎంత బాగా పెడతారు, పైనుంచి క్రాస్ చేస్తారు. మరి అంత పెద్ద, ఇంతకంటే 4 రెట్ల వాహనాలు ఉన్నాయి, 10 కోట్ల వాహనాలు ఉన్నాయి. మరి సావరు కదా. అమెరికాలో ఈ రకంగా సావరు కదా. అదొకటి. ఒక రోడ్డు, 2 రోడ్డు తీసి ఒక రోడ్డు వేస్తాం, నెంబర్ 1. రెండవది, రోడ్లు బ్రహ్మాండంగా నాణ్యత ఉంటాయి, సిగ్నల్స్ ఉంటాయి, వెడల్పు ఉంటాయి. కాబట్టి ఎవడికి ఏం కాదు. ఈ లంజా కొడుకు వీళ్ళు లారీ ఆపుతాడు, వాడు వచ్చి గుద్దుకుంటాడు రోడ్డు మీద. ఏం భూమి లేదా, జాగ లేదా, బడ్జెట్ లేదా? చెత్తనా కొడుకులారా, ఏం ముఖ్యమంత్రులరా మీరు, ఏం ప్రధానమంత్రులరా, ఏం రవాణా మంత్రులా? బోసినా కొడుకులలో బుర్ర లేదు. ఇంకా ఆడ కేంద్ర మంత్రి అంటాడు గడ్కరీ గాడు, ఆడికి బుర్రే లేదు. ఎక్కువ వాహనాలు గుద్దుకొనే వస్తున్నాయి. మరి ఈ గుద్దుకునేది ఎందుకు? లండన్ లాగా పక్కన సర్వీస్ సెంటర్ అని పెడితే పక్కకి వెళ్ళిపోతారు కదా, పక్కన ఆపుతారు కదా. రోడ్డు మీద ఎందుకు ఆపుతారు? రోడ్డు మీద ఆపడం అనేది పెట్టొద్దు. రోడ్డు మీద స్తంభాలు పెట్టొద్దు, రోడ్డు మీద చెట్లు పెట్టొద్దు, రోడ్డు పక్కన బావులు పెట్టొద్దు. బావులో పడి చనిపోతున్నారు, చెట్టు గుద్ది చనిపోతున్నారు, స్తంభాన్ని గుద్ది చనిపోతున్నారు. నా కొడుకన తెలివి ఉందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, వివేకం ఉందా? ఎందుకండి నా కొడుకుల పరిపాలన మీరు ఓటేసి అధికారం ఇచ్చారు? అందుకే నా కొడుకులను తీసుకెళ్ళి ఆ గంగానది మహాకుంభమేళలో పాడేస్తే పీడవాయి కోడి కూసి. వేసిన కొడుకులు వద్దంటే పుట్టారు, కావాలంటే పుట్టినాడు ఒక్కడు లేడు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని బ్రహ్మాండంగా సాల్వ్ చేయాలి. అది మొగతనం, అది లీడర్షిప్, అది నాయకత్వం, అది క్రియేషన్. నా కొడుకు క్రియేషన్ లేదు. 2 రోడ్లు ఎందుకు రాబా, ఎదురెదురు తీసి పడేద్దాం, ఒకటే రోడ్డు పెట్టుకుందాం. కావాల్సినంత భూమి ఉంది కదా. అందుకని పార్టీ కొట్టేసి అధికారం ఇవ్వండి, నేనేంటో చూపిస్తా కొత్త ఆలోచనలతో.